మనకు కళ్ళ కింద నల్లగా ఎవరికైనా ఉంటుంది కదా మేడం. అలాంటప్పుడు కళ్ళ కింద నలుపు తగ్గాలనుకుంటే నెయ్యి రాసుకొని 2, 3 గంటల సేపు వెయిట్ చేసి మళ్ళీ వాష్ చేసుకుంటే కూడా మన కళ్ళ కింద ఆ నలుపుదనం తగ్గిపోతుంది. అలాగే మన శరీరం కూడా పొడిబారిపోయి ఉంటుంది కదా! అలాంటి వారు కూడా మన శరీరానికి నెయ్యి రాసుకుంటే కూడా మేడం చాలా చక్కగా మృదువుగా తయారవుతుంది చర్మము. అలాగే కొద్దిగా నెయ్యిలో శనగపిండి, పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమం కూడా ముఖానికి రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే కూడా ముఖంలో కళ పెరుగుతుంది, కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. మనకు వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గిపోతాయి మేడం. ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తూ ఉంటారనమాట. మరియు గాయాలు, పుండ్లు కూడా ఎక్కడైనా మనకు దెబ్బలు తగిలినప్పుడు కూడా వాటిపైన నెయ్యి రాసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తే కూడా త్వరగా గాయాలు నయమవుతాయి మేడం. ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా కూడా ఉంటాయి. అలాగే నెయ్యిని, తేనెను కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి రాస్తే కూడా రాసుకొని 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత మొహం కడిగేసుకుంటే ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి మేడం. నెయ్యి ఈ విధంగా కూడా మనకు ఆరోగ్యానికి బయట గూడా హెల్త్‌కి ఉపయోగపడుతుంది మేడం. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు మేడం.